హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయదుర్గ వ్లాగ్స్. ఈరోజు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మీకోసం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం. గుమగుమలాడే బాస్మతి రైస్, మసాలాలు బాగా పట్టిన జ్యూసీ చికెన్, ప్రతి ముద్దలో అద్భుతమైన రుచి. ఈ బిర్యానీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రుచికరమైన చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను బిర్యానీకి 2 kgs చికెన్ తీసుకున్నానండి. చికెన్ని క్లీన్ చేసుకుని పసుపు వేసుకుని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 నిమ్మ చెక్క వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసుకుని ముక్కకు బాగా పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి మొత్తం చికెన్ వేసుకుని 2 అనాస పువ్వు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 1 జాపత్రి, 4 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, 5 లవంగాలు, 4 బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాలు ముక్కకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసుకుని ముక్కకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 8 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. అంతే అండి, దమ్ బిర్యానీకి కావాల్సిన చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూద్దాం. ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్టార్ అని, 1 మరాఠీ మొగ్గ, 1 దాల్చిన చెక్క, 4 యాలకులు, కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 నిమ్మ చెక్క యాడ్ చేసుకోవాలి.
ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతుండగా మనం ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం 1 అవర్ నానబెట్టాలండి. ఇలా బియ్యాన్ని అంతటిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ 75% కుక్ అవ్వాలండి. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. ముందుగా ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకుని దాని మీద మనం దమ్ పెట్టే గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని ఇందులోకి లేయర్ బై లేయర్గా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నిమ్మకాయ పిండడం వల్ల రైస్ ఇలా వైట్ కలర్లోకి వస్తుందండి. సో రైస్ అంతటిని ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, వేసుకుని పసుపు నీళ్ళు కలుపుకున్నానండి కలర్ కోసం. మీరు కావాలంటే కుంకుమ పువ్వు మిల్క్లో నానబెట్టుకుని వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నానండి. గీ వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ అలాగే టెక్స్చర్ బాగుంటుందండి. అలాగే రైస్ కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి, అది ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మూత పెట్టేయడమే. మూత పెట్టిన తర్వాత పైన ఏదన్నా బరువు యాడ్ చేసుకోవాలండి. నేనైతే రైస్ కుక్ చేసిన గిన్నె ఉంది కదండి, అది వాటర్తో అలా పెట్టేశాను. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, అలాగే 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. అంతే అండి, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ బిర్యానీ యొక్క అద్భుతమైన సువాసన, రుచి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన అలాగే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో విజయదుర్గ వ్లాగ్స్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఆల్.